హలో, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మ్యాథమెటిక్స్. ఈరోజు వీడియోలో హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే ఏంటో ముందుగా చూద్దాము. హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే product of the smallest power of each common prime factors of the number. So next LCM ante product of the greatest power of each prime factor of the number. HCF అంటే అర్థం ఏంటంటే స్మాలెస్ట్ పవర్స్ అనేవి తీసుకోవాలి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3. వీటి యొక్క లీస్ట్ పవర్స్ తీసుకోవడాన్ని హెచ్సిఎఫ్ అంటాము. అలాగే ఎల్సిఎం అంటే ఏంటంటే అన్ని బేసెస్ తీసుకోవాలి అండ్ హైయెస్ట్ పవర్స్ అనేవి మనం తీసుకోవాలి. దీన్ని డీటెయిల్గా చూద్దాం. సో హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ ఫైండ్ చేయడానికి మనకి 4 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ కనుక మనం ఫాలో అయితే మనకి ఖచ్చితంగా హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనేది మనం చేయగలం అన్నమాట. సో స్టెప్ 1. స్టెప్ 1లో ఏం చేయాలంటే ఎక్స్ప్రెస్ ది గివెన్ నెంబర్ ఇన్ దేర్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఓకే, మనకి ఏదైనా ఒక 2 నెంబర్స్ కానీ 1 నెంబర్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మనం హెచ్సిఎఫ్ ఆ నెంబర్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2, టేక్ ద కామన్ బేసిస్. సో మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత 2 నెంబర్స్కి ఆ 2 నెంబర్స్లో ఉన్న కామన్ బేసిస్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3, అసైన్ ద రెస్పెక్టివ్ స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఫ్రమ్ దేర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే మనం కామన్ బేసిస్ తీసుకున్నాం కదా, ఈ కామన్ బేసిస్లో ఆ 2 నెంబర్స్లో మనము స్మాలెస్ట్ పవర్ ఏముందో, స్మాలెస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఏముందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని రాయాలన్నమాట. స్టెప్ 4. సో స్టెప్ 4లో టేక్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా, ఇప్పుడు వరకు మనం తీసుకున్నాం కదా స్మాలెస్ట్ పవర్ తీసుకొని దానికి లాస్ట్గా ఫైనల్గా మనము మల్టిప్లికేషన్ చేసేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇదే విధంగా కూడా ఎల్సిఎం చేయొచ్చు. సో ఇప్పుడు నేను హెచ్సిఎఫ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ 12 and 18. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్లో మనము ఈ 2 నెంబర్ని కూడా మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో సెపరేట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. 2 టేబుల్లో ఎనీ టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 6 and 2 3 and 3 1. సో 12 ఈక్వల్ టు 2 into 2 into 3 and 18. 2 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 9 టైమ్స్. నెక్స్ట్ 3 టైమ్స్ అండ్ 3 1 టైమ్. 18 ఈక్వల్ టు 2 into 3 into 3. సో ఇలా మనం నెంబర్స్ అనేవి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్, అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2/2 అండ్ 3 1 ఉంది కాబట్టి 3/1 అండ్ 18 ఈక్వల్ టు 2/1, ఎందుకంటే 1 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 3². సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే టేక్ కామన్ బేసిస్. హెచ్సిఎఫ్కి మనం కామన్ బేసిస్ తీసుకోవాలి. ఈ రెండిట్లో కామన్ బేసిస్ ఏంటి? 2 and 3. సో 2 into 3 కామన్ బేసిస్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి? మనం స్మాలెస్ట్ పవర్స్ అనేవి ఎంచుకోవాలి. సో 2లో మనకి ఎన్ని పవర్స్ ఉన్నాయి? 2 పవర్స్, 2 and 1. ఈ 2 1లో ఏది స్మాలెస్ట్ పవర్? 1. సో మనం 1 అనే పవర్ తీసుకుంటాం. 3లో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 1 or 2? 1. సో స్మాలెస్ట్ పవర్ 1 తీసుకున్నాం.
సో 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 మనకి ఏమవుతుంది? 2 3s are 6. 6 is the HCF. Therefore, HCF equal to 6. ఇలా మనము HCF అనేది ఫైండ్ చేయాలి. చూడండి, ఫస్ట్ 12, 18 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రెండింటికి కూడా సపరేట్గా చేసి దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చుకొని తర్వాత కామన్ బేసిస్ తీసుకొని లోయెస్ట్ పవర్స్ తీసుకొని వాటిని ప్రొడక్ట్ చేస్తే మనకి HCF అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా LCM కూడా ఫైండ్ చేయాలి. చూడు, స్టెప్ 1 LCM ఫైండ్ చేయడానికి స్టెప్ 1 ఎక్స్ప్రెస్ ద గివెన్ నెంబర్ ఇన్ దర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో LCMలో కానీ HCFలో కానీ ఫస్ట్ స్టెప్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. స్టెప్ 2 టేక్ ఎవ్రీ బేస్. మనం HCFలో ఏం చేస్తాము? కామన్ బేస్. కానీ ఇక్కడ స్టెప్ 2లో LCMలో మనం ఏం తీసుకోవాలంటే ఎవ్రీ బేస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3 అసైన్ ద రెస్పెక్ట్ టు గ్రేటర్ ఎక్స్పోనెంట్ టు ఈచ్ అదర్. సో LCMలో మనం ఎవ్రీ బేస్ తీసుకోవాలి అండ్ గ్రేటర్ ఎక్స్పోనెంట్ అనేది తీసుకోవాలి. కానీ HCFలో మనం ఏం చేయాలి? కామన్ బేస్ తీసుకోవాలి అండ్ లోయెస్ట్ ఎక్స్పోనెంట్ అనేది తీసుకోవాలి. ఫోర్త్ స్టెప్ ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ద అబోవ్. సో మనం ఈ వచ్చిన నెంబర్స్ని మనం ప్రొడక్ట్ చేస్తే మనకి LCM అనేది వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 12, 18 ఇందాక మనం HCF చేసాం కదా, అదే విధంగా ఇక్కడ LCM చేద్దాం. చూడండి, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ 2 ఏంటి? LCMలో ఎవ్రీ బేస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఉన్నవి ఎవ్రీ బేస్ ఒకటే కాబట్టి మనం సేమ్ తీసుకుంటాం. 2 ఇంటూ 3 ఎవ్రీ బేస్. ఇక్కడ 2 3 అండ్ 2 3. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అనేది తీసుకోవాలి. సో 2కి 2 1 అనే ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో గ్రేటర్ ఏంటి? 2 పవర్ 2 అండ్ 3 1 అండ్ 2 ఉంది. సో గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటి? 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 2. సో ఆన్సర్ ఏమవుతుంది? మనకి 36 అవుతుంది. సో దేర్ఫోర్ LCM ఈక్వల్ టు 36. ఈ విధంగా మనం LCM అండ్ HCF ఫైండ్ చేస్తాం. ఓకేనా? LCMలో కానీ HCFలో కానీ ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసి దాని దగ్గర HCFకి అయితే కామన్ బేసిస్ అండ్ LCMకి అయితే ఎవ్రీ బేస్ తీసుకుంటాం. HCFకి అయితే లోయెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకుంటాం, LCMకి అయితే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకుంటాం అండ్ వాటి ప్రొడక్ట్సే మనకి ఆన్సర్ అవుతుంది. సో మనం ఎక్సర్సైజ్ 1.2 రిలేటెడ్ సమ్స్, HCFకి LCMకి రిలేటెడ్ సమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. LCMకి HCFకి రిలేటెడ్ సమ్స్ ఎక్సర్సైజ్ 1.2లో మనకి సెకండ్ రోమన్ అయితే ఉన్నాయి. ఫైండ్ LCM అండ్ HCF ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇక్కడ మనకి 5 రోమన్స్ అనేవి ఇచ్చారు. ఈ 5 రోమన్స్ కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి LCM HCF అనేది ఫైండ్ చేస్తాం. సో లెట్ us see. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో డైరెక్ట్గా చేసేద్దాం. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా చేస్తాను, మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో కూడా చేయండి. 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1. 2 పవర్ 2 ఎంత? 4 ఇంటూ 3 12. ఓకే, 15కి మనం 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 వస్తుంది అనమాట. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మాత్రమే వస్తాయి. సో మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాను. 21 ఈక్వల్ టు 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. సో ఇప్పుడు హెచ్సిఎఫ్కి ఏంటి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తర్వాత కామన్ బేసిస్ తీసుకోవాలి. ఈ అన్నిట్లో కామన్ బేసిస్ ఏంటి? ఈ అన్నిట్లో మనం చూసినట్లయితే 3 అనేది కామన్ బేసిస్గా కనిపిస్తుంది కాబట్టి 3 అండ్ లోయెస్ట్ పవర్ ఏంది ఇక్కడ? 1. సో 3 పవర్ 1 3 ఈజ్ ద హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఎల్సిఎం. సో ఎల్సిఎంలో మనం ప్రతి ఒక్క బేస్ తీసుకోవాలి, అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. సో ఎవ్రీ బేస్ అనేది మనం కవర్ చేసాం. ఈ 2 పవర్ ఫస్ట్ 2 పవర్ 2 హైయెస్ట్ ఏముంది? 2 కాబట్టి 2 అండ్ 3కి హైయెస్ట్ పవర్ ఏంటి? 1. 5కి హైయెస్ట్ పవర్ 1. 7కి హైయెస్ట్ పవర్ 1. సో దేర్ఫోర్ ఇవన్నీ ప్రొడక్ట్ చేస్తే మనకి ఆన్సర్ 420 అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. సో నెక్స్ట్
నెక్స్ట్ సమ్ ఏంటి 17, 23, 29. మనం చూసుకున్నట్లయితే ఇవి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి మనం ఎలా రాస్తామంటే 17 ఈక్వల్ టు 17 పవర్ 1, 23 ఈక్వల్ టు 23 పవర్ 1, 29 ఈక్వల్ టు 29 పవర్ 1. సో మనకి ఎందుకు ఇవి వచ్చాయి? ఈ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవే నెంబర్స్ వచ్చాయి ఇక్కడ. ఎందుకు వచ్చాయి? ఎందుకంటే దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. ప్రైమ్ నెంబర్స్కి మనం ఫ్యాక్టరైజేషన్ చేసినా అది రావు. ఓన్లీ ఫర్ కాంపోజిట్ నెంబర్ మాత్రమే మనం చేయగలం. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏదైనా పవర్ మీకు నచ్చిన బేస్, ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 తీసుకున్నాను. 2 తీసుకున్నప్పుడు దాని పవర్ 0 వేయండి. సో అన్నిటికీ కూడా కామన్గా ఇలాగే వేయండి. లేదంటే మీరు డైరెక్ట్గా 1. సో నాకు తెలిసిన ఆల్జిబ్రా బట్టి ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 కదా. సో మనం ఇక్కడ బేస్ ఏం తీసుకున్నా సరే పవర్ 0 తీసుకుంటే మనకు 1 వస్తుంది. లేదు మీరు ఇలా పవర్స్ లేకపోతే డైరెక్ట్గా 1 అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు హెచ్సిఎఫ్ ఇక్కడ కామన్గా లేవు కాబట్టి మనం ఇక్కడ 1 అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏం లేవు కాబట్టి దీస్ ఆర్ ద 2 పవర్ 0 ఇస్ ద కామన్ కాబట్టి 2 పవర్ 0 రాస్తాను. 2 పవర్ 0 వాల్యూ ఎంత? 1. సో హెచ్సిఎఫ్ ఇస్ 1. ఎల్సిఎం ఏమవుతుంది? ఎవ్రీ బేస్ తీసుకోవాలి. 17 ఇంటూ 23 ఇంటూ 29 ఇంటూ 2 పవర్ 0 కూడా రాసుకోవాలి. ఎందుకంటే ఇంక్లూడింగ్ 1 చేయాలి. సో ఈ అన్నిటికి హైయెస్ట్ పవర్స్ 1 కాబట్టి చేసుకుందాం. 2 పవర్ 0 ఏమవుతుంది? 1. అండ్ 17 ఇంటూ 23 ఇంటూ 29 ఇంటూ 1 ఆన్సర్ ఏమవుతుంది? 11339. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. చూసారు కదా, మనకి కామన్ బేసెస్ ఉన్నా లేకపోయినా మనం 1 అనేది కామన్ బేస్ కింద మార్చుకొని హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం 2 సిచ్యువేషన్స్ చేసాము. కామన్ బేస్ ఉన్నప్పుడు చేసాము, కామన్ బేస్ లేనప్పుడు మనం ఏదైనా బేస్కి పవర్ 0 పెట్టి మనం తీసుకున్నాం. లేదంటే డైరెక్ట్గా 1 తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ రోమన్ అనేది మీరు సెకండ్ రోమన్ అనేది కంప్లీట్ చేసుకోండి. 5 సమ్స్ ఉన్నాయి. నేనైతే 2 సమ్స్ చెప్పడం జరిగింది. మిగిలిన 3 సమ్స్ కూడా మీరు ట్రై చేయండి. అండ్ మీకు కంపల్సరీగా ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. నేను చెప్పిన థియరీ పార్ట్ మొత్తం మీరు బాగా వినండి. అండ్ ఎన్ని టైమ్స్ వింటే మీకు అంత బాగా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అండ్ ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.